కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి వారము శ్రద్ధతో ఈ టీవీ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్నందుకు దేవుని తరఫున మీకు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడి గొప్ప సమయాన్ని ఇచ్చినందుకు మొదటగా ఆయనకు కోటాను కోట్ల స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఫస్ట్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ గివెన్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు షేర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ విత్ యూ హ్యాపీలీ ఎవ్రీ వీక్ ఇన్ జీసస్ నేమ్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కూర్చున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీ కృప కొరకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నా ప్రభువా, మమ్మల్ని అందరినీ మీరు ఎక్కల చాటున భద్రపరిచి చక్కని ఆరోగ్యాన్ని దయచేసినందుకు, మీ వాక్యాన్ని వినడానికి ఈ తరుణాన్ని ఇచ్చినందుకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నా నాయనా, ప్రతి వారు కూడా మీ వాక్యాన్ని వినడానికి వేగిరపడినటువంటి మనస్సును దయచేయమని, వారి యొక్క హృదయాలను తెరవమని నా తండ్రి మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నా నాయనా, ఈ సమయంలో వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే నా తండ్రి వారి యొక్క వ్యాధులను అరికట్టండి, స్వస్థపరచండి నాయన. ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభువా. మీ వాక్యాన్ని వినడానికి శ్రద్ధ కలిగినటువంటి మనస్సును దయచేయండి. మీ వాక్య ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. ప్రతి వారికి కూడా మంచి మనసులను ప్రసాదించమని, మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని దయచేయమని చిన్ని ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరనేమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 6వ వచనం వరకు మనం చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 2 వెర్స్ 1 to 6. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడు అయి ఉన్నావు. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచించినట్లయితే దేవుని యొక్క వాక్యం మనతో సూటిగా మాట్లాడుతూ ఉంది అనేటువంటి ఆలోచనతో ప్రతి వారు కూడా వాక్యాన్ని వినాలా, చదువుకోవాలి. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడు అయి ఉన్నావు. ఏ విధమైనటువంటి తీర్పు తీరుస్తున్నావు నువ్వు ఇతరులకు? ఏ విధమైనటువంటి మంచి మాటలు చెప్తా ఉన్నావు ఇతరులకు? ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఇతరులతో మాట్లాడుతూ ఉన్నావు? మంచి మాటలు చెప్తా ఉన్నావా? దేవుని గురించి మంచిగా మాట్లాడుతున్నావా? దేవుని గురించి చెడ్డగా మాట్లాడుతున్నావు? దేవుని గురించి చెడ్డగా మాట్లాడేటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. నేను స్వయంగా విన్నాను కూడా. ఎందుకు పుట్టించినటువంటి దేవుడు ఈ బాధల్లో, ఈ నరక కూపంలోనే నన్ను ముంచేశారు. ఇక్కడికి దగ్గరగా 15 సంవత్సరాల నుంచి నేను అనుకునేటువంటి ఆలోచన ఒకటే కూడా జరగటం లేదు. ఈ భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడతా ఉన్నాను. ఈ వ్యాధి నా నుంచి తొలగటం లేదు. ఏమి దేవుడయ్యా ఇనేటువంటి మాటలు, ఇంకా దేవుని తిరస్కరించేటువంటి మాటలు మాట్లాడేటువంటి మనుషులు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. అటువంటి వారు నీవెవడవైనా సరే నిరుత్తరుడివే, ఏమి ప్రయోజనము లేదు నీ వలన దేవునికి. దేవుడు నిన్ను ఆయన బిడ్డగా స్వీకరించాలనేటువంటి ఆలోచనతోటి, ఆయన బిడ్డగా నీవు జీవించాలి అనేటువంటి సంతోషంతో దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. కానీ నీవేం చేస్తున్నావు? దేవుని తట్టు నువ్వు తిరగటం లేదు, దేవునిలో మంచి మాటలు వినపడటం లేదు. పైగా నువ్వేం చేస్తున్నావు?
చెడ్డ తీర్పును తీరుస్తా ఉన్నావు ఇతరుల పట్ల హేయ స్వభావముతోటి నీవు జీవిస్తూ ఉన్నావు. తీర్పు తీర్చు మనుషుడా, ఏం చెప్తున్నావు ఎదుటి వారికి? నీవేం చేస్తున్నావు? నీవు చేసేటువంటి చెడ్డ పనులన్నిటినీ కూడా ఆ ప్రక్కన పెట్టి నీవేం చేస్తున్నావు? ఈ పని ఇలాగా, ఈ పని ఆ విధముగా చేయి, ఈ పని సక్రమైనటువంటి పద్ధతిలో నీవు చేయి అనేటువంటి మంచి మాటలు చెబుతున్నట్లుగా చెప్తున్నావు. కానీ నీ అంతరంగములో ఉండేటువంటి మాటలు, అంతరంగములో ఉండేటువంటి స్వభావము వేరేగా కనబడతా ఉంది చాలామందిలో. అటువంటి వారు తీర్పు తీర్చు మనుషుడా, నీవు నిరుత్తరుడివే. ఈ విధమైనటువంటి మాటలు, ఈ విధమైనటువంటి ఉపయోగము లేనటువంటి మాటలు చెప్పటం ద్వారా నీవు నిరుత్తరుడివే. ఏ విధమైనటువంటి ప్రయోజనము లేనటువంటి మనుష్యుడివే. యేసుక్రీస్తు వారిని గురించి చెప్పు. యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పు. యేసుక్రీస్తు వారు నీకు ఏమి చేశారో దాన్ని గురించి ఇతరులకు చెప్పు. ఆయన గురించి నీవు మాట్లాడు. ఆయన యొక్క వాక్యాన్ని వినిపింపచే చాలామందికి దేవుడు నిన్ను సంతోషిస్తాడు. కానీ అది నీవు ప్రక్కన పెట్టి ఏం చేస్తున్నావు? నీవు నీ ఇష్టానుసారమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. దేవుని బిడ్డలని అవహేళన చేస్తూ ఉన్నావు. నీవు తీర్పు తీర్చు మనుషుడా, బీ కేర్ఫుల్ ఇన్ గాడ్. దేవునిలో నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దేవునితో మాట్లాడి చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ ఉండాలి ఎదుట వ్యక్తిని. కాబట్టి అటువంటి తీర్పు నీవు తీర్చవద్దు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుతున్నావో దాని విషయములో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏ విషయాన్నైతే మాట్లాడుతున్నావో, ఎదుటి వారికి ఏ మాటలు నీవు చెప్తా ఉన్నావో ఆ మాటలు నువ్వు చెప్పడానికి ఆ కెపాసిటీ నీకు సరిపోదు. దేవుని బిడ్డవైతే నీవు దేవుని గురించి నీవు ప్రస్తావించు, దేవుని గురించి మాట్లాడు. నీవు చెప్పినటువంటి మాటలు అవి నీకే వెనక తిరిగి వస్తున్నాయి అనేటువంటి సంగతిని నీవు మర్చిపోవద్దని దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవే నేరస్తుడు అని నీవు తీర్పు తీర్చుకొనుచున్నావు. నీవు ఏ విధముగా ఉన్నావు, నీ పరిస్థితి ఏటో, నీ దేవునిలో ఎంతవరకు ఎదుగుదల కలిగినటువంటి జీవితం నీలో ఉందో అది నీవు పరీక్షించి అది ఇతరులకు బోధించు. అది దేవుడు చెప్పేటువంటి మాట. దేవుని యొక్క భయము కలిగినటువంటి వ్యక్తివైతే, దేవునిలో నీవు నమ్మకంగా సాగినటువంటి వ్యక్తివైతే ఆ తీర్పు నీవు తీర్చవు. సరి అయినటువంటి పద్ధతిలో న్యాయము చేకూర్చడానికి దేవుని యొక్క మనసును నీవు అలవరుచుకో. దేవుని యొక్క ప్రేమను నీవు అలవరుచుకో. దేవుని యొక్క ప్రేమ నీలో ఉంటే దేవుని యొక్క తీర్పు తీర్చగలవు. అంటే మంచి తీర్పును తీర్చగలవు, మంచిగా నీవు మాట్లాడగలవు. దేవుని యొక్క ప్రేమ నీలో లేనట్లయితే ఏ తీర్పును కూడా తీర్చడానికి నీవు సరిపడవు. ఎలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? మనల్ని అడుగుతా ఉన్నాడు దేవుడు. చూసారా? ఎలయనగా ఎందుకు అని అంటే దేవుడు కూడా ఒక ఆన్సర్ని నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకని? తీర్పు తీర్చేటువంటి మనుషుడు నీవు కాబట్టి అట్టి కార్యములనే నువ్వు చేయుచున్నావు కావా? ఇతరులకు ఏమైతే చెప్తా ఉన్నావో ఆ పనులనే నువ్వు చేసేటువంటి వ్యక్తివి. కానీ ఇతరులకు నీవేమి సమాధానం చెప్తావు? ఇతరులకు ఏ విధమైనటువంటి మంచి మార్గంలో నడవాలని ఏం చెప్తావు? ఒక దైవజనుడే సరైనటువంటి పద్ధతిలో లేనప్పుడు వాక్యాన్ని వినుచున్న విశ్వాసులకు నీవేమి చెప్పగలవు? ఏమి తీర్పు చెప్పగలవు? నీవు ఏ విధమైనటువంటి మంచి మాటలు నీవు చెప్పగలవు విశ్వాసులకి? దైవజనుడుగా ఉండేటువంటి వ్యక్తే సరైనటువంటి పద్ధతిలో లేనప్పుడు నీవు కూడా అట్టివాడవు కావా? దేవుడు సూటిగా మనతో మాట్లాడుతుండేటువంటి మాటలు. అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము.
అట్టి కార్యములు చేసేటువంటి వ్యక్తుల మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అంటే నీవు సరి అయినటువంటి పద్ధతిలో ఆ సంఘమును నీవు నడిపించాలి, సరి అయినటువంటి పద్ధతిలో నీ విశ్వాసులను నడిపించాలి, సరి అయినటువంటి పద్ధతిలో ఆ వ్యాధిగ్రస్తులకు తగినటువంటి న్యాయాన్ని నీవు చేకూర్చాలి. ఆ వ్యాధిగ్రస్తులు పడినటువంటి బాధలో నీవు పాలు పంపులు పొందాలి. అది దేవుని యొక్క ప్రేమ. అంతే తప్ప లేనిపోని మాటలు, కడుపు నిండేటువంటి మాటలు ఎవరైనా చెప్తారు. ఆ కడుపు నిండేటువంటి మాటలు చెప్పటం ద్వారా ఆ వ్యక్తి యొక్క బాధ పోదు. ఆ వ్యక్తి యొక్క బాధలో నువ్వు పాలు పంపులు పొందాలని అంటే అవి చెప్పేటువంటి ఓదార్పు మాటలు చాలా ఉన్నాయి. ఆ ఓదార్పు మాటలలో వారి యొక్క హృదయం తెప్పరిల్లిపోతుంది. నీవు ఎప్పుడు చెప్తావా అనంటే దేవుని యొక్క ప్రేమ నిండారుగా ఉన్నప్పుడు, దేవుని యొక్క మనసు నీతో ఉన్నప్పుడు, దేవుడు నీతో మంచిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మంచి మాటలను ఇతరులకు పంచిపెట్టేటువంటి స్వభావము నీవు కలిగి ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, తీర్పు చెప్పే ముందు నీవు ఒకసారి పరీక్షించుకో. అటువంటి పరీక్ష కలిగినటువంటి మనసును నీవు సంపాదించుకో. దేవుడు గొప్పవాడు, సత్యవంతుడు, నీతివంతుడు. దేవుడు నీ కొరకు ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని ఆ శిలువలో చిందింపచేశారనేటువంటి సత్యాన్ని మొదట నీవు గుర్తెరిగి ఆ విధమైనటువంటి మాటలను ఇతరులకు చెప్పి వారిని ప్రభులో మొబలైజ్ చేయటానికి నీవు ప్రయత్నం చేయి. అదే దేవుడు నిన్ను కోరుకునేటువంటి మాట. ఎప్పుడు చేస్తావయ్యా అంటే ఈ పనులన్నీ కూడా తమ మనసులో దేవునికి చోటిచ్చినప్పుడు. క్రితం వారంలో మనం మాట్లాడుకునేటువంటి రీతిగా ఏమన్నారు? తమ మనసులో దేవునికి చోటియ్యనటువంటి ప్రజలు చేయరని కార్యములు చేసి, దేవుని యొక్క ప్రేమనెరిగినటువంటి వారు, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియనటువంటి వారు దేవునికి దూరంగా పారిపోతారు. కానీ దేవునికి దూరంగా పారిపోయి నీవు ఏ విధమైనటువంటి కార్యాలను, మంచి కార్యాలను సాధించలేవు. దేవునితో ఉన్నప్పుడే నీవు మంచి కార్యాలను సాధించగలవు. ఆయన యొక్క తోడు నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఎందుకనంటే దేవునిని నమ్ముకునేటువంటి బిడ్డవు గనుక. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 5వ వచనము నుంచి 6 వరకు. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 126 verse 5 to 6. కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోష గానముతో పంట కోయుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. ఎప్పుడు? ఎంతో బాధ వ్యవసాయదారునికి. ఆ విత్తనాలు వేసేటప్పుడు, ఆ దుక్కు దున్నేటప్పటికి మంచి వాతావరణం సరైన పద్ధతిలో ఉండదు. ఏదో రకమైనటువంటి రెస్ట్రిక్షన్స్ అన్నీ బాధపడతా ఉంటాడో ఆ రెస్ట్రిక్షన్ తోటి వ్యవసాయం చేసేటువంటి ఆ రైతు. అయినా కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. ఎప్పుడు నువ్వు దేవునిలో ఉన్నట్లయితే, నీ సమస్తాన్ని కూడా దేవుని హస్తాలకు అప్పచెప్పుకున్నట్లయితే, నిండారుగా హృదయపూర్వకముగా దేవునితో నువ్వు మాట్లాడినట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి హృదయముతోటి నీవు చేసినటువంటి పనులన్నిటిలో కూడా ఆయన ఏం చేస్తారో సంతోషాన్ని, సమాధానాన్ని, నువ్వనేటువంటి కోరికలన్నిటినీ కూడా ఆయన తీరుస్తారు. ఎందుకనంటే ఆయనకి ఇష్టుడైనటువంటి బిడ్డవు గనుక, నీవు ఆయనకి ఇష్టరాలైనటువంటి బిడ్డవు గనక. ఎందుకంటే నీ హృదయము ఎప్పుడు 24 hours కూడా దేవునితో నీవు పెనుగులాడేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నావు కనుక ఇవన్నీ కూడా, ఈ తలాంతులు నీకు ఇవ్వటానికి ఆయన సంతోషిస్తున్నారు. ఈజ్ బీ రెడీ టు గివ్ యూ ఆల్ థింగ్స్. ఆయన సిద్ధంగా ఉన్నారు అన్ని విషయాల్లో నీకు సహాయం చేయాలని. కాబట్టి వాటి నుంచి నీవు దూరంగా పారిపోతున్నావు, వాటిని పొందుకోలేకపోతున్నావు. ఇంకో మాట,
పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ విత్తువాడు సంతోష గానము చేచు పనులు మోసుకొని వచ్చును. దేవునికి స్తోత్రం. ఎప్పుడు? ఇవన్నీ దేవునిలో ఉన్నప్పుడు. నీ కష్టాలన్నింటినీ కూడా లేవనెత్తేటువంటి దేవుడు. సంతోషగానముతో ఆనందభరితుడువై ఏ విధమైనటువంటి విచారము నీ దగ్గరికి రాకుండా ఆయన నిన్ను కాపాడేటువంటి దేవుడు. ప్రతి విషయాన్ని నీవు ఆయన హస్తాలకు అప్పచెప్పుకున్నట్లయితే అన్నీ కూడా నీకు శుభములే జరుగుతాయి. అయితే నువ్వు దేవునిని విరిచి వేరొకని నీవు హత్తుకున్నట్లయితే, వేరొక మార్గంలో నీవు నడిచినట్లయితే, దేవునికి విరుద్ధంగా నీవు జరిగించినట్లయితే నీ యొక్క స్వంత బుద్ధితోటి నీకన్నీ కూడా సక్రమమైనటువంటి పద్ధతుల్లో అవి జరగవు. దేవుడు చెప్పేటువంటి మాట ఇది, నా మాటలు కాదు. అయితే నీవు దేవునిని విశ్వసించినటువంటి వ్యక్తివైతే దేవునికి నీవు ప్రథమ స్థానాన్ని ఇస్తావు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ విత్తువాడు. వాతావరణం కలిసి వస్తుందా లేదా? ఏదో మబ్బిలా పట్టింది, సరైనటువంటి ఆ సమయానికి ఈ విత్తనాన్ని నేను వేయలేకపోయాను అనేటువంటి వేదన ఆ రైతుకు. సరైనటువంటి పంట చేతికి వస్తుందంటావా? ఎంతో ధనాన్ని వెచ్చించాను అనేటువంటి బాధ. అయితే ఇదంతా కూడా నీవు దేవునికి హస్తాలకు అప్పచెప్పి నీ యొక్క పనిపాటల్లో దేవుని ముందు పెట్టినట్లయితే ఏమంటున్నారు ఇక్కడ? సంతోషగానములతో ఉత్సాహముతో పనులు మోసుకొని వచ్చును. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మన దైనందిన జీవితంలో పడేటువంటి పాట్లే. ఇవన్నీ కూడా మనం చూస్తుండేటువంటి పనులే. అయితే దేవునిని నమ్ముకునేటువంటి ప్రజలకు, దేవునికి వ్యతిరేకముగా నడుచుకునేటువంటి ప్రజలకు చాలా వ్యత్యాసము ఈ లోకంలో మనం చూస్తాము. అయితే దేవునిని నిండారుగా పూజించేటువంటి వారు, తమ మనసులో దేవునికి చోటిచ్చేటువంటి ప్రజలకు అనేక రకాలైనటువంటి తలాంతులు ఇక్కడ ఉన్నాయని చెప్పి దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. ఏడ్చుచూ పోవువాడు, నాకు ఈ పంట పండుతుందా లేదా, ఎంతో పెట్టుబడి పెట్టాను వ్యవసాయం మీద అనేటువంటి బాధతో నీవు దేవుని సన్నిధిలో నీవు మొరకెట్టి ఆయన ముందు పెట్టుకొని నీ పనులన్నీ కూడా నువ్వు చేసుకున్నట్లయితే సంతోషగానముతో పనులు మూసుకొని వచ్చేదరు. నీ కుటుంబంలో అంతా మేలే, నీ కుటుంబంలో అంతా శాంతే, అంతా సమాధానమే, అన్ని మేళ్లే జరుగుతాయి. ఆ ఆశీర్వాదాలు నీవు కావాలనంటే దేవుని యొక్క వాక్యాన్ని నీవు చదువు, దేవుని యొక్క వాక్యాన్ని నీవు అర్థం చేసుకో. ప్రతి వ్యక్తి ఈ విధముగానే చెప్తా ఉంటారు అనేటువంటి నిరుత్సాహము నీవు రానిచ్చుకోవద్దు. నిరుత్సాహంతో జీవించేటువంటి ప్రజలు చాలామంది ఈ లోకంలో లేకపోలేదు. కానీ దైవవాక్య ప్రకారము దేవునిని నిండారుగా ప్రతి విషయము కూడా ఆయన యొక్క హస్తాలుగా అప్పచెప్పుకొని నీ యొక్క ప్రయాణము ముందుకు సాగించుకో. కీర్తన గ్రంథము 97వ అధ్యాయము 11వ వచనం. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 97 verse 11. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయముల కొరకు ఆనందము విత్తబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. నీతిమంతుల కొరకు వెలుగును. చూసారా, ఆయనలో జీవించినట్లయితే, సమస్తాన్ని ఆయనకు అప్పగించినట్లయితే ఆ వెలుగు నీ కుటుంబంలో ఉంటుంది. ఆ వెలుగు నీ మీద ప్రసరిస్తుంది. దేవుడు ఆయన యొక్క వెలుగునిస్తారు నీ కుటుంబంలో. నీ కుటుంబంలో ఎప్పుడు చీకటి ఉండదు, చీకటికి స్థానం ఉండదు. చీకటిలో ఉన్నప్పుడు నీవు లైట్ వేసుకుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. ప్రతి వస్తువు నీకు తేట తెల్లంగా కనపడుతుంది. అంతే తప్ప నువ్వు చీకటిలో ఉండేటువంటి వస్తువులు నువ్వు కొనుక్కోలేవని అంటే అది నీకు కనబడదు. ఆ వెలుగున్నప్పుడే నీకు కనపడుతుంది. ఆయన యొక్క వెలుగుని నీవు స్వీకరించినట్లయితే ప్రతి వస్తువును నువ్వు క్లియర్గా నువ్వు చూడగలవు. దేవుని యొక్క ముఖకాంతిని నీవు చూడగలవు. ఆయన యొక్క వెలుగును నీవు చూడగలవు.
ఆ వెలుగు ఎవరికి ఇస్తున్నారంటే నీతిమంతుల కొరకు, ఆయనను వెంబడించేటువంటి వారి కొరకు, ఆయన్ని గణపరిచేటువంటి వారి కొరకు, క్రితములో ఉండేటువంటి నీ యొక్క పేద స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థానములో, ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టినటువంటి ఆ దేవునిని నీవు క్షణము కూడా కొనియాడుకున్నప్పుడు ఆయన యొక్క వెలుగు నీకు వస్తుంది. యథార్థ హృదయముల కొరకు ఆనందము వెత్తబడి ఉన్నది. ఆయన ఎవరైతే మంచిగా, ఆయన ఎవరైతే హృదయంలో కల్వషము లేకుండా ఆయన్ను పూజిస్తూ ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఆనందకరమైనటువంటి జీవితము, విచారము లేనటువంటి జీవితము, ఇవన్నీ కూడా దేవుడు చెప్పేటువంటి మాటలు. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ నీకు కావాలి అని అనుకుంటే ఈ దేవుడు చెప్పేటువంటి మాటలు నువ్వు మనసులో పెట్టుకో. అవి నీకు అక్కర్లేదని అని అనుకుంటే నిన్నెవరు బాగు చేయలేరు. ప్రతి వారికి కూడా అవసరమైనటువంటి మాటలే. నీతిమంతులారా, ఇంకో మాట చెప్తున్నారు కింద, యెహోవా యందు ఆనందించుడి. నీ ఆనందం ఎక్కడుందయ్యా? నీ కుటుంబంలో ఆనందం ఎక్కడుంది? నువ్వు దేవుని స్మరించుకుంటే నీకు ఆనందం కలుగుతుంది. దేవునిలో భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని నువ్వు సంపాదించుకుంటే నీకు ఆనందం కలుగుతుంది. నీ కుటుంబంలో శాంతి సమాధానం, నీకు శాంతి సమాధానం కలుగుతుంది. దేవుని యొక్క వెలుగును నువ్వు ఎప్పుడైనా స్వీకరించాలి అనేటువంటి ఆలోచన నీకు వచ్చిందా? నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి, ఎల్లప్పుడూ కూడా ఆయనలో సంతోషించు. ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యాలను నీవు తలంచుకో, అవి ఇతరులకు పంచుకో. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లించుడి. ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యాలకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. పైకి చెప్తున్నావు దేవుడే చేశాడని, కానీ నీ అంతరంగంలో సాతాను పూజిస్తున్నావు, సాతాను యొక్క మాటలను వింటున్నావు. ఇటువంటి లక్షణాలన్నీ దూరముగా పెట్టుకొని ప్రభువుకి ప్రథమ స్థానాన్ని ఇచ్చి ప్రభు యొక్క మాటలలో నీవు జీవించినట్లయితే నీకంతా ఆశీర్వాదము, ఆయన యొక్క కృపలు, ఆయన ఇచ్చేటువంటి గొప్ప మేళ్ళు నీ కుటుంబంలో ఆయన చేయటానికి ఇష్టపడతా ఉన్నారు. కానీ ఆయనలో నీవు తత్సంబంధము తెంపుకొని నీవు సాతాను మార్గముల గుండా ప్రయాణమై వెళ్ళిపోతున్నావు కనుక నీకే విధమైనటువంటి బహుమానము కూడా నీకు దొరకటం లేదు. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యాన్ని వినుచున్న నీవు శ్రద్ధతో దేవుడు చెప్పేటువంటి మాటలు ఏ రకముగా ఉన్నాయో నీ అంతరంగములో పరీక్షించుకొని ఇక నుంచైనా ఆయనలో భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రసాదించుకోమంటే దేవుడు ఆయన ఇష్టపడతా ఉన్నావు. దేవుని యొక్క కృపలో ఆయన పెంచటానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. అయితే నువ్వు వాటికి దూరంగా పారిపోతున్నావు. ఆ విధముగా కాకుండా దేవుడు చెప్పేటువంటి మాట ప్రకారముగా ఆయనకు విలువనిచ్చి ప్రతి విషయములోనూ కూడా ఆయనకు కృతజ్ఞతలు నీవు చెల్లించిన వాడవైతే దేవుడు నీకెన్నో బహుమానాలు ఆయన కృపలతో నింపాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. అటువంటి కృప దేవుడు మనందరకు దయచేయనుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము,
పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. నేను ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ కూడా తలలు ఉంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, ఎంతవరకు మీ వాక్యం ద్వారా మీ బిడ్డలతో మాట్లాడారు నాయన. ఇదిగో నా తండ్రి, ఎవరైనా మిమ్మల్ని చేయి విడిచిన ప్రభువా జీవిస్తే మీ యొక్క చక్కని వాక్యముల ద్వారా వారిని హెచ్చరించి, నా ప్రభువా మీ యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారిగా వారిని తయారు చేయమని నా ప్రభువా మీ వాక్యంతో వారితో మాట్లాడవలసిందిగా, వారి కుటుంబంలో మేళ్లుతోటి నింపిన ప్రభువా వారి యొక్క కోరికలను సిద్ధింప చేయవలసిందిగా ఈ సమయంలో మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి వారికి శాంతి సమాధానమును దయచేయండి నాయన. మీ కృపలతోటి నింపండి. వ్యాధిగ్రస్తులను మీ గాయపడిన హస్తములతో ముట్టి వారిని స్వస్థపరచండి ప్రభువా. ఇంకా నాయన మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని వారికి ప్రసాదించమని, మీ వాక్యాన్ని తెలుసుకోలేక నా ప్రభువా ఎంతో సమయాన్ని వ్యర్థం చేసుకునేటువంటి బిడ్డలతో మీరు మాట్లాడమని, నా తండ్రి మిమ్మల్ని వెంబడించేటువంటి జీవితాలను వారికి దయచేయమని, ఈ చిన్న మనవలు మీ పరలోక సంలో చేరని మనం మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యముగా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినుచున్న మీ ప్రజలపై మీ మెండైన దేవునితో నింపుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.